ఈరోజు చెప్పే క్లాస్ ఏంటంటే క్లాస్ 4. ఇప్పటివరకు క్లాస్ 3 కంప్లీట్ చేశాను. వైల్ లూప్స్, ఫంక్షన్స్ ఇవన్నీ కంప్లీట్ చేశాను. సో ఇంకా ఎసెన్షియల్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు క్లాస్ 4లో చెప్పబోతున్నాను. క్లాస్ 4లో మెయిన్గా ఫంక్షన్స్, సెకండ్ వన్ వచ్చి అరేస్. ఈ అరేస్ ఫంక్షన్స్ కానీ మీరు కవర్ చేయగలిగితే ఆల్మోస్ట్ 50+% మీకు డిఎస్ఏ మీ చేతిలో ఉన్నట్టే, గ్రిప్ ఉన్నట్టే. మెయిన్గా ఈ ఫంక్షన్స్ కవర్ చేయగలిగితే మీకు రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్, ఇంకా ట్రీస్ ఇంప్లిమెంటేషన్, గ్రాఫ్స్ ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి కదా, అవన్నీ ట్రావర్సల్స్ అన్నీ చాలా ఈజీ అయిపోతాయి ఈ ఫంక్షన్స్ మీకు చాలా గ్రిప్గా ఉంటాయి. సో ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ అరేస్ ఉన్నాయి కదా, ఈ అరేస్ కూడా చాలా ఇంపార్టెంట్. కాల్ బై రెఫరెన్స్ ఏంటో మొత్తం మీకు అరేస్ ద్వారా తెలుస్తుంది. సింటాక్సెస్ సిమిలర్గా ఉంటాయి అరేస్తో పాటు. ఇంకా జావా కలెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి, అక్కడ మీకు యూజ్ అవుతుంది ఇంప్లిమెంటేషన్స్, సింటాక్సెస్. ఓకే, ఫస్ట్ నేను ఫంక్షన్స్ చెప్తాను. అరేస్ ఓకే, ఫంక్షన్స్. నేను ఫంక్షన్స్ మరీ డీప్గా చెప్పను, మీకు డిఎస్ఏ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్కి ఎంతవరకు యూజ్ అవుతుందో నేను అక్కడ వరకు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫంక్షన్స్ ఒకవేళ లేవనుకోండి, సపోజ్ డ్రాబ్యాక్ ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. ఓకే, నేను ఒక ప్రోగ్రామ్ చెప్తాను. సపోజ్ నాకు ఒక ప్రోగ్రామ్ చెప్తున్నాను. 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి? ఒక ఫర్ లూప్ యూజ్ చేసి నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, చూడండి. ఫర్ ఇంట్ I = 0, I is less than or equal to 10, I++ అని చెప్పి I ప్రింట్ చేస్తున్నాను. చూద్దాం, 0 to 10 ప్రింట్ అయ్యి చూసారా? అదే నేను అగైన్ 0 to 20 ప్రింట్ చేయాలనుకుంటాను. ఎలా ప్రింట్ చేస్తాను చూడండి. I less than or equal to 20, I++. అంతే. ఇప్పుడు చూడండి, అగైన్ నేను రన్ చేస్తాను. చూసారా, 0 to 10 ప్రింట్ అయింది, అగైన్ 0 to 20 ప్రింట్ అయింది. చూసారా? సో అలాగే నేను 30, 40, 50 ఇలాగా ప్రింట్ చేసుకుంటూ పోతాను. నాకు ఎంత కోడ్ వేస్ట్ అయింది చూసారా? ఇదంతా నాకు కోడ్ వేస్ట్ అయింది. ఈ కోడ్ని నేను ఒకే ఒక్క ఫంక్షన్లో రాసేసి నేను రెడ్యూస్ చేయగలను. ఆ మెథడే నేను ఫంక్షన్స్ యూజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, 0 to 10 నేను ప్రింట్ చేశాను, 0 to 20 ప్రింట్ చేశాను. అదే నేను 0 to 100 ప్రింట్ చేయాలి. ఇదే పేస్ట్ చేసి 100, అగైన్ 200 చేయాలంటే అగైన్ 0 to 200 ఇలా రాసుకుంటూ పోవాలి. చూసారా ఎంత కోడ్ వేస్ట్ అయిందో నాకు? అదే నేను సింపుల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, మీరు పబ్లిక్ స్టాటిక్ ఉంది కదా, అది మీరు రాసండి ప్రస్తుతానికి. నేను స్టాటిక్ కీవర్డ్ అని ఉంటుంది కదా, అది ఇంకొంచెం ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంటే నేను స్టార్టింగ్లో చెప్తే ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు, వేరే టాపిక్ వెళ్ళిపోతారు. అది ఒక 10 minutes మినిమం నేను డిస్కస్ చేయాలి. స్టాటిక్ అనేది, పబ్లిక్ అనేది అది పట్టించుకోవాకండి. అదేంటంటే వేరే ఫైల్స్లో ఇంపోర్ట్ చేయడం, ఇలాగ ఇంపోర్ట్ చేస్తారు కదా, దానికి ప్రివిలేజెస్ ఇవి ఉన్నాయి కదా, అవి ఇవ్వడానికి పబ్లిక్ ఇలా యాక్సెస్ స్పెసిఫైర్స్ యూజ్ చేస్తారు. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఇవన్నీ యూజ్ లేదు మీకు డిఎస్ఏలో, ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి అది. నెక్స్ట్ డేటా టైప్ రాయాలి. నేను వాయిడ్ రాస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ వాయిడ్ అని గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ నేమ్, ఫంక్షన్. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్గా నేను ఫర్ ఇన్ I = 0, I is less than or equal to 10, I++, I ప్రింట్ చేస్తాను. ఇదంతా రిమూవ్ చేస్తున్నాను చూడండి, అంతా రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి
సేమ్ అది పారాంథసిస్ రాస్తున్నాను. చూసారా 0 to 10 ప్రింట్ అయిపోయింది అంతే. చూసారా నాకు ఎంత కోడ్ రెడీస్ అయిందో. నేను ఇప్పుడు అగైన్ 0 to 10 ప్రింట్ చేశాను. అగైన్ నేను 0 to 10 అగైన్ ప్రింట్ చేయాలనుకుంటాను. సింపుల్గా ఇది కాపీ చేసుకుంటాను, పేస్ట్ చేస్తాను. సారీ క్లియర్. చూసారా 0 to 10 అగైన్ 0 to 10 0 to 10 ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఫంక్షన్స్ వల్ల డ్రాబ్యాక్ ఏమైంది, కోడ్ రీయూజబిలిటీ చేశాను నేను. అగైన్ చూడండి 0 to 10 ప్రింట్ చేయడానికి జస్ట్ ఒక్క స్టేట్మెంట్ రాశాను, అయిపోయింది. సేమ్ ఎన్నిసార్లు కావాలంటే అన్ని రాయొచ్చు. ఓకే, సింటాక్స్ చెప్తాను చూడండి. జస్ట్ పబ్లిక్ రాసి రాయండి, స్టాటిక్. ఓకేనా, ఇవి రెండు రాయండి ప్రస్తుతానికి. నెక్స్ట్ డేటా టైప్ రాయండి. డేటా టైప్ ఫంక్షన్ నేమ్ రాసి పారాంథసిస్ రాయండి. పారాంథసిస్ రాసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇలా రాయండి. ఇది సింటాక్స్, ఫంక్షన్ సింటాక్స్. ఇక్కడ నేను ఏం చేశాను, డేటా టైప్ ఇందాక ఏం తీసుకున్నాను, వాయిడ్ తీసుకున్నాను. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏం తీసుకున్నాను, ఫంక్షన్ అని తీసుకున్నాను, పారాంథసిస్ సేమ్ అదేనా నేను పైన రాస్తాను. ఇక్కడ ఇందులోపల మనం కోడ్ రాసుకుంటాం, మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఇంట్ ఏ ఇది ఈక్వల్ టు 1 అని రాసుకుంటాను, లేకపోతే ప్రింట్ చేసుకుంటాను 1+2 అని ప్రింట్ చేసుకుంటాను, మన ఇష్టం అది. అది మన ఇష్టం ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా, అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు చూసారా ఫంక్షన్స్ అనేటివి నేను ఇప్పుడు రాశాను, ఫంక్షన్ అని రాశాను. ఇందులో కొంచెం చేంజెస్ చేస్తే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అయిపోతాయి. జస్ట్ ఇక్కడ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఆ డేటా టైప్స్ కానీ ఇక్కడ పారామీటర్స్ అని ఉంటాయి. అవి ఎందుకు యూజ్ అవుతాయి నేను చెప్తాను. ఫస్ట్ నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే చూడండి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్తున్నాను. ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీ మైండ్లో పెట్టుకుంటే చాలు. కామెంట్ అవుట్ చేస్తాను. ఫస్ట్ టైప్ no return, no 1 minute. Okay, no return, no parameters. Okay now, no return, no parameters. అసలు ఎందుకు ఈ నో రిటర్న్ నో పారామీటర్స్? నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా ఏం ఏంటంటే అవుట్పుట్లో 0 to 10 నేను ప్రింట్ చేయాలి, అదొక్క ఏం నాది. ఓకేనా, 0 to 10 ప్రింట్ చేయాలి అంతే. సో నేను ఇందాక ఫంక్షన్ రాయేసాను చూసారా, 0 to 10 ప్రింట్ చేయడం నా ఏం. చూసి ఇప్పుడు నేను జస్ట్ కాల్ చేస్తాను. ఏమొస్తుంది అవుట్పుట్ మీకు తెలిసిందే, క్లియర్ చేసుకుంటాను. మీకు తెలిసింది 0 to 10 వస్తుందని మీరు అందరికి తెలిసింది. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ 0 to 10 నాకు నచ్చలేదు, 0 to 20 ఇవ్వాలనుకుంటాను, 0 to 30 ఇవ్వాలనుకుంటాను. యూజర్ ఎట్ట పడితే అట్ట 55, 60, 80 అలాగా ఎలాగంటే అలాగా అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి, నేనేమో స్టాటిక్గా 0 to 10 అని రాసేసాను. 0 to 10 రాసి ఇక్కడ కాల్ చేశాను, వచ్చేసాను. ఓకేనా, సో నాకు సంథింగ్ ఒక హెల్ప్ కావాలి, నాకు ఒక వేరియబుల్ హెల్ప్ కావాలి నాకు ఇక్కడ నేను ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ ఫర్ లూప్ రేంజ్ నేను సెట్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ హెల్ప్ కావాలి నాకు. అందుకు పారామీటర్స్ అంటే ఈ ఫంక్షన్ లోపల బ్లాక్ లోపల ఏమన్నా సంథింగ్ మనం డైనమిక్గా రాయాలనుకోండి, డైనమిక్గా రాయడానికి మనకి డైనమిక్గా ఏదైనా సరే ఏమన్నా సమ్ చేయాలి, సమ్ చేయాలి, రేంజ్ ఏమన్నా సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు ఇక్కడ పారామీటర్స్ తీసుకుంటాం. మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేసుకొని పారామీటర్ తీసుకుంటాం. సపోజ్ ఇంట్ ఎండ్ అనే ఒకటి వేరియబుల్ తీసుకుంటాను. ఈ ఎండ్ అనే వేరియబుల్ ఇక్కడ నేను ఫిక్స్ చేసుకుంటాను ఎండ్ అని. ఇప్పుడు చూడండి ఫంక్షన్ లోపల సంథింగ్ నెంబర్ పాస్ చేస్తాను.
5 చేశాను. చూడండి 0-5 ప్రింట్ అవుతుంది. 0-5 ప్రింట్ అయింది. అగైన్ నేను ఇప్పుడు తీసేసి ఒక 20 అని ఇచ్చుకుంటాను చూడండి. 0-20 0-20 డైనమికల్లీ అవుతుంది చూసారా. ఇందాక నేను పారామీటర్ ఇవ్వలేదు చూసారా, పారామీటర్ ఇవ్వలేదు. నో రిటర్న్ టైప్, నో పారామీటర్స్. ఓకేనా, ఇక్కడ పారామీటర్ ఇవ్వలేదు, ఏం రిటర్న్ ఇవ్వట్లేదు, వాయిడ్. ఓకే, అది మీకు అర్థం కాలేదేమో, నేను చెప్తాను. ఒకసారి ఇది జస్ట్ కాపీ చేసుకుంటాను. కాపీ చేసి మీకు ఆ యాప్లో మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏం జరుగుతుందో. సెట్ చేసుకునివ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఫంక్షన్ ఇది జస్ట్ రిమూవ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఫంక్షన్ కాల్ చేశాను. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేశాను. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి స్టేట్మెంట్. ఇక్కడ నేను ఏం రాశాను, ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్లో ఏం రాశాను, 0-10 ప్రింట్ అవ్వమని నేను చెప్పాను. కన్సోల్లో 0-10 ప్రింట్ అయింది, ఓకే అయిపోయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏం లేవు, లూప్ ఎండ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేసింది, అంతే, కంప్లీట్. ఓకేనా, ఇక్కడ చూసారా నేను ఇందాక బ్రాకెట్స్లో ఏం రాశాను, బ్రాకెట్లో ఏం రాశాను, సంథింగ్ నెంబర్ రాశాను, ఒక 20 అని నెంబర్ రాశాను. ఓకేనా, ఆ 20 అని నెంబర్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా నేను రాసుకుంటాను, ఇంట్ ఏ అని రాసుకుంటాను, ఆర్ ఇంట్ ఎండ్ అని రాసుకుంటాను. ఎండ్ అని రాసుకుంటాను కదా. ఇప్పుడు ఈ 20 ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ కాల్ వెళ్తుంది. కాల్ వెళ్ళినప్పుడు ఎండ్ అనేది ఎండ్ లోపల 20 స్టోర్ అవుతుంది. ఈ పారామీటర్ ఒకటే కదా, సో ఈ పారామీటర్ కూడా ఇక్కడ ఎండ్ అనేది స్టోర్ చేసుకుంటుంది, 20 అని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ లూప్ స్టార్ట్ చేశాను, 0 ఎండ్ వాల్యూ ఎంత 20, అంటే 0-20 అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. ఎలాగా 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 20 ఇలా ప్రింట్ చేస్తుంది కన్సోల్ లోపల. ఇదే పారామీటర్ పాస్ చేశాను, సో రిటర్న్ టైప్ ఏమి ఇవ్వలేదు. ఆ టైప్ని ఏమంటామంటే నో రిటర్న్ విత్ పారామీటర్. ఓకే, నో బదులు వితౌట్ అని రాసుకుంటా, వితౌట్. సో ఇక్కడ విత్ పారామీటర్, అంతే. సెకండ్ టైప్ అంతే, చెప్పాను కదా. సెకండ్ ఏం చెప్పాను, నో రిటర్న్ విత్ పారామీటర్. ఓకే, ఇక్కడ వితౌట్ అని రాసుకోండి, వితౌట్ పారామీటర్స్ విత్ పారామీటర్స్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వన్ నేను చెప్తాను చూడండి, రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేశాను కదా, ఓకే నేను ప్రింట్ రిమూవ్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ 10 నెంబర్స్ కావాలి నాకు. ఓకేనా, సమ్ ఆఫ్ 10 నెంబర్స్ కావాలి నాకు వాల్యూస్. ఇప్పుడు అదే చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ 10 నెంబర్స్ నేను తీసుకుంటున్నాను. ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ 1 అని ఒకటి తీసుకుంటున్నాను. సమ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఒక ఫర్ లూప్ రాసుకుంటున్నాను. ఇంట్ I ఈక్వల్ టు 0, I ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, I ప్లస్ ప్లస్ సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు I. పాస్ చేయండి 1 minute. ఇప్పుడు ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,
ఐ ప్లస్ ప్లస్ ఏం చేస్తున్నాను, సమ్ వన్ ఇది ఈక్వల్ టు సమ్ వన్ ప్లస్ ఐ చేస్తున్నాను. ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ ఉన్నాయి కదా, 0+1+2+3 అలాగా +10 వరకు ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఓకేనా. సపోజ్ నాకు ఇంకో సమ్ కావాలి, ఇదే కాపీ చేసుకుంటున్నాను, సమ్ 2 అని ఇచ్చుకుంటాను. ఇక్కడ జస్ట్ సమ్ 2 అని ఇచ్చుకుంటాను. సమ్ 2 అని ఇచ్చాను కదా. ఇప్పుడు చూడండి, నేను ఒక ప్రోగ్రామ్ చెప్తున్నాను, సమ్ 3 అనేది ఒక ప్రోగ్రామ్ చెప్తున్నాను. సమ్ 3లో ఏం కావాలంటే నాకు సమ్ 1 ప్లస్ సమ్ 2 కావాలి. అంటే 0 to 10 నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను సమ్ 1లో, 0 to 20 ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి నేను లాస్ట్లో సమ్ 3లో స్టోర్ చేశాను. ఓకేనా. అంటే ఇంట్ సమ్ 3 అని నేను స్టోర్ చేశాను. ఓకేనా. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇక్కడ సమ్ 1 అని నేను తీసుకున్నాను కదా, సమ్ 1 నాకు ఫర్ లూప్ క్యాలిక్యులేట్ చేస్తుంది, సమ్ 2 ఫర్ లూప్ క్యాలిక్యులేట్ చేస్తుంది, అండ్ క్యాలిక్యులేట్ చేశాక సంథింగ్ వాల్యూ ఇక్కడ సమ్ 2లో స్టోర్ అవుతుంది. ఈ వాల్యూస్ నేను ఫర్దర్గా యూజ్ చేస్తున్నాను, సమ్ 3 కానీ ఫర్దర్ ఆపరేషన్స్ ఏదైనా. సపోజ్ ఇంకో సమ్ 4 అని తీసుకున్నాను, ఆ సమ్ 4లో సమ్ 1 ప్లస్ సమ్ 3 చేశాను. అప్పుడు వాల్యూస్ రీయూజ్ చేస్తున్నాను నేను, అంటే సమ్ 1 సమ్ 2 అగైన్ రీయూజ్ చేస్తున్నాను. సో ఓకే, నాకు ఇక్కడ చూడండి కోడ్ క్లమ్జీ అవుతుంది, ఫర్ లూప్స్ ఎక్స్ట్రా రాస్తున్నాను, క్లమ్జీ అవుతుంది. నేను ఒక ఫంక్షన్ రాస్తాను, ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సమ్ చేసి నాకు రిటర్న్ ఇస్తుంది. ఇక్కడ నాకు కోడ్ రాయడం అవసరం లేదు. ఓకేనా. అదే ఇక్కడ రాస్తున్నాను, i ఈక్వల్ టు 0, i is less than or equal to 10, i ప్లస్ ప్లస్ రాశాను. ఒక సమ్ అనేది బయట వేరియబుల్ తీసుకుంటాను, సమ్ is equal to సమ్ ప్లస్ ఐ తీసుకున్నాను. ఓకేనా. తర్వాత రిటర్న్ సమ్ అని ఇస్తున్నాను. ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందో చెప్తాను మీకు. ఎస్, అగైన్ ఇది కాపీ చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు నేను ఇది మీకు ఎలా ప్రాసెస్ జరుగుతుందో చెప్తాను. ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్తాను, కాపీ చేసుకొని కొంచెం పెద్ద చేస్తాను. ఇప్పుడు ఓకే కదా. ఎస్, ఒక్కసారి రిమూవ్ చేయండి. చూడండి, సమ్మన్ అని నేను ఇక్కడ రాశాను కదా, ఇంట్ సమ్మన్. ఇందాక ఏం చేశాను, సమ్మన్ ఈక్వల్ 0 అని చెప్పి ఫర్ లూప్ రాసుకొని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చూడండి, ఒక ఫంక్షన్ అని క్రియేట్ చేశాను. నాకేం కావాలి, సమ్ ఆఫ్ 10 నెంబర్స్ కావాలి, సమ్ ఆఫ్ 10 నెంబర్స్ కావాలి. ఓకేనా. సమ్ ఆఫ్ 10 నెంబర్స్ కావాలి. సో నేనేం చేశాను, ఫంక్షన్ రాసుకున్నాను. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, సమ్ ఇది ఈక్వల్ టు 0 రాసుకొని ఇక్కడ మొత్తం సమ్ చేస్తుంది, 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ ప్లస్ 10 అని ఇక్కడ స్టోర్ చేస్తుంది. అంటే ఇక్కడ సమ్ వాల్యూ స్టోర్ చేస్తుంది. నేనేం చేస్తున్నానంటే ఫంక్షన్ కాల్ చేశాను కదా, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు సమ్ అనేది రెడీగా ఉంటుంది కదా, ఈ సమ్ రెడీగా ఉండేది నేను ప్రింట్ ఏం చేసుకోవచ్చు, ప్రింట్ సమ్ ఏం చేసుకోవచ్చు. తర్వాత రిటర్న్ సమ్ అని ఇచ్చాను. ఏమవుతుందంటే ఇప్పుడు నేను సమ్ క్యాలిక్యులేట్ చేశాను కదా, ఈ సమ్ వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది, ఫంక్షన్ బదులు రిమూవ్ అయిపోయి సంథింగ్ వాల్యూ ఒక 99 అనుకోండి,
జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 19 అనుకోండి. ఇక్కడ సమ్ 1 వచ్చి 99 అయిపోతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 99 అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్ అగైన్ నేను కాల్ చేశాను, అగైన్ ఇక్కడికి వెళ్తుంది. ఎరేస్ చేయండి. అగైన్ ఇక్కడికి ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఫర్ లూప్ రాశాను కదా, ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, 0 + 1 + 2 + అండ్ సో ఆన్ +10 ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ ఇస్తుంది. రిటర్న్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ ఒక 99 అవుతుంది అనుకోండి. సమ్ 2 ఈజ్ ఈక్వల్ టు 99 కదా. ఇప్పుడు చూడండి, ఈ సమ్ వాల్యూస్ నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను కదా, ఎందుకంటే సమ్ 3లో ఇక్కడ యూజ్ అవుతుంది నాకు. సమ్ 1 సమ్ 2 అంటే ఫర్దర్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఏమైనా కోడ్స్ రాస్తా వెళ్తాం కదా, అక్కడ ఆ వాల్యూ మనకి రిటర్న్ ఇస్తుంది కదా ఫంక్షన్. ఆ వాల్యూస్ మనం ఫర్దర్గా యూజ్ చేసుకోవడానికి మనం రిటర్న్ టైప్ రాసుకుంటాం అంతే. అంటే ఇప్పుడు నేను ఏం రిటర్న్ ఇస్తున్నాను, ఇక్కడ ఏం రిటర్న్ ఇస్తున్నాను చెప్పండి, ఏం వాల్యూ, ఏం డేటా టైప్ వాల్యూ ఇస్తున్నాను రిటర్న్, సమ్. ఇది ఇంటి డేటా టైప్ కదా. ఇప్పుడు నేను ఏం రిటర్న్ ఇస్తున్నాను డేటా టైప్, అక్కడే ఇక్కడ రాస్తాం. మనం ఇందాక వాయిడ్ అని రాస్తాం, అంటే ఏమి ఇవ్వట్లేదని మీ, అక్కడే మనం ఏం రాస్తుంటే ఇక్కడ ఇంట్ అని రాసుకుంటాం. ఇంట్ అని ఇక్కడ రాస్తాం అంతే. ఏం రిటర్న్ ఇస్తుంది ఇది, సో విత్ రిటర్న్ నో పారామీటర్స్. నేను కాల్ చేస్తాను, ఇప్పుడు చూసారా రెడ్ కలర్ ఇస్తుంది, ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూపించాలి. ఓకే, ఇక్కడ చూద్దాం ఎర్రర్ ఇస్తుంది, ఏమి ఇస్తుంది చూద్దాం మాకు. చూసారా, వాయిడ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్, అంటే మన ఇంట్ డేటా టైప్ రిటర్న్ ఇస్తున్నాం. ఇక్కడేమో మన డేటా టైప్ మెన్షన్ చేయలేదు, ఫంక్షన్ ఏం రిటర్న్ ఇవ్వాలి, ఏమి ఇవ్వట్లేదని నేను చెప్పాను, కానీ ఇక్కడ సంథింగ్ రిటర్న్ ఇస్తున్నాను. సో ఈ వాయిడ్ రిమూవ్ చేస్తున్నాను, ఏం డేటా టైప్ ఇస్తున్నానో అక్కడ రాస్తాను, జస్ట్ అంతే. చూసారా అయిపోయింది, నేను ఇక్కడ ప్రింట్ చేయలేదు. ఇప్పుడు నేను సమ్మన్ వచ్చింది కదా, ప్రింట్ చేస్తున్నాను చూడండి. రెండు ప్రింట్ చేస్తున్నాను, 55 55. ఓకేనా. ఇప్పుడు నేను సమ్ 3 ప్రింట్ చేస్తున్నాను చూడండి. వన్ 10 వచ్చింది చూసారా, అంటే నేను ఫర్దర్గా యూస్ చేస్తాను ఇక్కడ వాల్యూస్. నేను ఇక్కడ స్టోర్ చేసుకున్న ఫంక్షన్ యూస్ చేసి నేను స్టోర్ చేసుకున్నది ఫర్దర్గా యూస్ చేశాను. సో ఇప్పుడు నేను చూడండి, ఈ ఫంక్షన్ నాకు ఏం రిటర్న్ ఇస్తుంది, సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఇస్తుంది. నాకు డైనమిక్గా కావాలి, అంటే ఇప్పుడు సమ్ 1 అనుకోండి, సమ్ ఆఫ్ 10 నెంబర్స్ కావాలి. సమ్ 2 అనుకోండి, సమ్ ఆఫ్ 20 కావాలి. సో నేను సింపుల్గా ఇక్కడ 10 కావాలి, సో 10 రాశాను. ఇక్కడ నాకు 20 కావాలనుకోండి, 20 రాశాను. కానీ ఇది వాల్యూ రిసీవ్ చేసుకోవాలి కదా, అందుకు ఒక పారామీటర్ కావాలి నాకు. జస్ట్ ఇక్కడ రాస్తున్నాను, ఎండ్ అని ఒకటి రాసుకుంటాను. ఇప్పుడు ఎండ్ రాశాను, ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది, 10 కావచ్చు, 20 కావచ్చు, ఇక్కడ రావచ్చు. సో ఇది నేను యూస్ చేయాలి కదా, ఈ ఫంక్షన్ లోపల, స్టేట్మెంట్స్ లోపల, ఫర్ లూప్ లోపల యూస్ చేసుకున్నాను. i = 0 to ఇక్కడ ఎండ్ అని రాస్తున్నాను అంతే. ఎండ్ నేను ఎంత పాస్ చేస్తే అంత అక్కడ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి, సమ్ డిఫరెంట్ వస్తాయి. చూడు 55, 210, 265. ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎరేస్ చేయనివ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి, సమ్ 1 కాల్ చేశాను ఫంక్షన్ ఫస్ట్. ఓకేనా. ఇక్కడికి వెళ్ళాక ఎండ్ వాల్యూ ఎంత అవుతుంది, ఎంత ఇచ్చాను నేను, 10 ఇచ్చాను. ఇక్కడ 10 స్టోర్ అవుతుంది, 10 స్టోర్ అయ్యి ఐ ఫర్ లూప్ లోపల వెళ్తుంది. ఇంట్ సమ్ = 0 ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఫర్ లూప్ 0 to ఎండ్ వాల్యూ ఎంత, 10.
సమ్ ఆఫ్ 10 చేస్తుంది ఈ వాల్యూ 55 వస్తుంది కదా. సమ్ వాల్యూ ఎంత అవుతుంది లాస్ట్లో? సమ్ ఇది కూడా 55 అవుతుంది. రిటర్న్ 55 అని రాశాను. రిటర్న్ 55 అనగానే డేటా టైప్ ఏంది? ఇన్ డేటా టైప్. నేను ఏం రిటర్న్ చేస్తున్నానో అది ఇక్కడ మెన్షన్ చేస్తాను. రిటర్న్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది? ఈ ఫంక్షన్ 10 అని రాశాను కదా నేను ఇందాక, ఇది రిమూవ్ అయిపోయి ఈ ఫంక్షన్ 10 బదులు ఫంక్షన్ ఆఫ్ 10 పారామీటర్స్ సమ్ రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏం రిటర్న్ ఇస్తానో వాల్యూ, ఆ వాల్యూ ఇక్కడ వచ్చి రీప్లేస్ అయిపోతుంది. అప్పుడు సమ్ వన్ ఎంత? 55. ఓకే, సేమ్. తర్వాత ప్రింట్ చేశాను, 55 ప్రింట్ చేశాను. తర్వాత ఇంట్ సమ్ టూ ఇది ఈక్వల్ టు ఫంక్షన్ లోపల 20 పారామీటర్ పాస్ చేశాను, 20 ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను. 20 ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయగానే ఈ ఫంక్షన్ ఇక్కడికి వెళ్తుంది. అగైన్ వాల్యూ ఎంత ఇచ్చాను? 20 ఇచ్చాను, 20 ఇచ్చాను. సో ఎండ్ ఎంత? 20 వరకు జరుగుతుంది. సమ్ ఆఫ్ 20 ఇక్కడ జరుగుతుంది, 1 + 2 + అలాగే అండ్ సో 20 వరకు జరిగి ఈ సమ్ వాల్యూ రిటర్న్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఫంక్షన్ రిమూవ్ అయిపోయి ఆ సమ్ ఆఫ్ 20 ఎంత? ఐ థింక్ 210 రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ నేను స్టోర్ చేసుకున్నాను కదా, ఫర్దర్ స్టేట్మెంట్స్లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ప్రింట్ అయినా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రింట్ అయినా చేసుకోవచ్చు. నేను ప్రింట్ సమ్ వన్, నా పర్పస్ ఏమైనా యూస్ చేసుకుంటాను. సమ్ వన్ కానీ సమ్ టూ కానీ ప్రింట్ చేసుకుంటాను, లేకపోతే మల్టిప్లై చేసుకుంటాను. ఇక్కడ ఏం చేశాను? సమ్ వన్ + సమ్ టూ చేశాను. ఇంకొకటి ఇంట్ ఇక్కడే రాస్తాను, ఇక్కడ రాసుకుంటాను. ఇంట్ సమ్ 4 is equal to సమ్ 1 into సమ్ 2 ఏదైనా చేసుకుంటాను. అంటే సమ్ 1 సమ్ 2 వేరియబుల్స్ నేను జస్ట్ స్టోర్ చేశాను. ఫర్దర్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకోవడానికి నేను స్టోర్ చేసుకున్నాను అంతే. ఇక్కడ చూడండి, పారామీటర్స్ ఇచ్చాను. అంటే ఇక్కడేమో రిటర్న్ ఇస్తుంది సంథింగ్ విత్ రిటర్న్ టైప్, రిటర్న్. ఇక్కడ పారామీటర్ ఇచ్చాను విత్ పారామీటర్. ఓకేనా? అదే నేను పారామీటర్ ఇవ్వలేదు, స్టాటిక్గా 0 to 10 చేస్తుంది ఇది ప్రతిసారి సమ్ 1 సమ్ 2 ఎంత ఇచ్చినా. సో అది వితౌట్ పారామీటర్ అవుతుంది. పారామీటర్ ఇవ్వలేదంటే నేను ఏదో ఒకటి ఫిక్స్ చేస్తాను. ఇక్కడ ఏదో ఒకటి ఫిక్స్ చేసినప్పుడు స్టాటిక్గా అదే వాల్యూ ఇస్తుంది, రిటర్న్ సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఇస్తుంది. సో నేను పారామీటర్ ఫిక్స్ చేశాను కాబట్టి మన డైనమిక్గా 0 to 10 0 to 20 ఇస్తుంది. సో విత్ పారామీటర్ ఇది. అంటే నేను ఇక్కడ వాల్యూ ఇవ్వలేదంటే ఏంది మీనింగ్? రిటర్న్ టైప్ ఇచ్చాను ఈసారి, విత్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్. ఓకేనా? థర్డ్ వన్ అది. నెక్స్ట్ ఫోర్త్ వన్ విత్ రిటర్న్ టైప్. ఇందాక నేను ఇచ్చాను కదా, సేమ్ రిటర్న్ టైప్ ఉంది. జస్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ పారామీటర్స్ ఇచ్చాను చూసారా, డైనమిక్గా ఉండడానికి. జస్ట్ విత్ పారామీటర్స్ అంతే. ఈ ఫోర్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఫంక్షన్స్ మీకు వచ్చేసినట్టే. చూసారా? రిటర్న్ టైప్ ఎందుకు ఇస్తామంటే ఫర్దర్గా స్టేట్మెంట్లో ఏమన్నా మనకి వాల్యూ కావాలంటే మనం ఇస్తాం అక్కడ. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటాను, సంథింగ్ ఉమర్ అని ఇవ్వాలనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఏం డేటా టైప్ ఇచ్చాను? ఏముంది? ఇది స్ట్రింగ్లో ఉంది వాల్యూ. సో నేను రిటర్న్ ఇస్తున్నాను సంథింగ్. ఈ ఫంక్షన్కి చెప్పాలి కదా ఏం రిటర్న్ ఇస్తున్నాను అని చెప్పి, స్ట్రింగ్ అని. మన పర్పస్ అది చూసుకోండి కావాలంటే. నేను ఫ్లోట్ వాల్యూ సంథింగ్ అంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏం పర్ఫామ్ చేశారో అక్కడే ఏమైనా రిజల్ట్ ఇవ్వాలని ఇక్కడ ఏం రూల్ లేదు. రిటర్న్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఓకేనా, నువ్వు రిటర్న్ ఇచ్చేయచ్చు, ఏమైనా రిటర్న్ ఇవ్వచ్చు. కానీ నువ్వు ఏమైనా రిటర్న్ ఇస్తున్నావు కదా, అది ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, ఈ ఫంక్షన్కి చెప్పాలి. సో నేను ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశాక ఈ డేటా టైప్తో నేను సంథింగ్ వాల్యూ ఇస్తాను అని చెప్పాలి. ఎందుకంటే నేను మెయిన్ ఫంక్షన్లో ఫర్దర్ స్టేట్మెంట్స్కి యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఉమర్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇది నాకు ఏమైనా యూజ్ ఉందా ఇక్కడ? సో ఇప్పుడు నేను స్ట్రింగ్ అని ఇచ్చాను. ఓకే,
ఇప్పుడు నాకు ఏం పని ఆ నేమ్‌తో? ఈ ఫర్ ద స్టేట్‌మెంట్‌తో ఏం పని నాకు? నాకు సమ్ 3లో సమ్ 1, సమ్ 2 కావాలి. నేనిప్పుడు ఉమర్ అని ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటాను. స్ట్రింగ్. ఓకేనా? నేమ్ అని నేను ఇచ్చాను. ఓకేనా? నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఫంక్షన్‌లో నాకేం రిటర్న్ ఇస్తుంది? ఉమర్ అని రిటర్న్ ఇస్తుంది. నేనేం చేసుకుంటాను? అదంతా వేస్ట్ కదా! సో, మనకి రిలవెంట్‌గా మనమే రాసుకోవాలి. కొంచెం కామన్ సెన్స్‌తో మనకి రిలవెంట్‌గా రాసుకోవాలి. నేను 1.2 అని ఇస్తున్నాను. సో, జస్ట్ ఫ్లోట్, ఫ్లోట్ నేను రాస్తున్నాను. మెన్షన్ చేయడమే. అంతే ఫంక్షన్స్. ఇంకా డైనమిక్‌గా కావాలనుకుంటే ఇక్కడ పారామీటర్స్. ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా ఇప్పుడు సపోజ్ కాలిక్యులేట్ చేయాలి. రెక్టాంగిల్ ఏరియా కాలిక్యులేట్ చేయాలి. డైనమిక్‌గా నేను లెంత్, ఇక్కడ లెంత్, ఇంకోటి బ్రెడ్త్ అని ఒకటి తీసుకుంటాను. ఓకేనా? అలాగా మనం డైనమిక్‌గా చేసుకోవచ్చు పారామీటర్స్ యూజ్ చేసి. అంతే, మీకు ఫంక్షన్స్ వచ్చేసినట్టే ఇంకా. అది మైండ్‌లో పెట్టుకుంటే చాలు. యూ కెన్ స్టాప్.